Wellness Mediclinics, Dr. Sandeep Gampa, General Physician, Diabetologist and Critical Care Specialist, Raja Theatre Road, Karimnagar. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ ప్రౌలిక. సో ప్రస్తుతం ఉన్న మన జీవన శైలిలో మన ఏంటి అంటే హెల్త్ కి సంబంధించి ఎన్నో ఎఫెక్ట్స్ పడుతున్నాయండి. సో మనం తీసుకునే ఫుడ్ అయినా సరే, మనము ఇప్పుడున్న వెదర్ కండిషన్ అయినా సరే, ఎన్నో వేరియంట్స్, కరోనా వేరియంట్స్ కూడా చూస్తున్నాము. సో అలా హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రస్తుతం మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ సందీప్ గంపా గారు. సో డాక్టర్ తో మనం ఉన్నాం కాబట్టి ఒక్కసారి ఆయన ఎప్పటికి కూడా సజెషన్స్ ఇస్తూనే ఉంటారు. సో ఈసారి మన సుమన్ టీవీ కరీంనగర్ తరపున అందరికీ తెలియజేయడానికి వచ్చారు మన ముందుకి. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే సార్. సో ఈ రోజు మనకు బేసిక్ గా మనకు హెల్త్ ఎఫెక్ట్ చాలా పడుతుంది సార్, ముఖ్యంగా డయాబెటీస్. దీని మీద ఒక క్లారిటీ అనేది ప్రేక్షకులకు, అంటే చూస్తున్న వారికి, చిన్న పిల్లలకు కూడా చాలా మందికి, చిన్న నుండి పెద్ద వాళ్ళకి డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చాలా పడుతుంది. సో అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు దాంట్లో టైప్స్ ఉంటాయా, అసలు ఏంటి అనేది ఒక్కసారి మనకు క్లారిటీగా. షూర్ మ్యామ్. డయాబెటీస్ వెలిటస్ అంటే షుగర్ వ్యాధి. అంటే మన బ్లడ్ లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ షుగర్ మోతాదు ఉంటే దాన్ని డయాబెటీస్ అని అంటారు. ఇందులో టైప్స్ వచ్చేసరికి మనకు రెండు మెయిన్ టైప్స్ ఉంటాయండి. ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. ఓకేనా. మెయిన్ అని ఎందుకన్నా అంటే ఈ టైప్ 1 టైప్ 2 కాకుండా ఇంకా చాలా రకాల డయాబెటీస్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ MODY, మోడీ అని ఉంటది, లాడా అని ఉంటది. అది కాకుండా ఇంకా డ్రగ్ ఇండ్యూస్డ్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట. బట్ మనకు మన డిస్కషన్ కి టైప్ 1 టైప్ 2 నే మెయిన్. టైప్ 1 టైప్ 2 నే మెయిన్. అవునండి. సో ఓకే. సో టైప్ 1 టైప్ 2 ఒకసారి. టైప్ 1 అంటే మనకు ఏమొస్తుంది మేడం? జనరల్ గా టైప్ 1 అంటే ఏంటంటే ఇందులో అబ్సల్యూట్ ఇన్సులిన్ డెఫిషియన్సీ, అంటే అసలు ఇన్సులిన్ బాడీలో తయారే కాదు. ఓకే. సో వీళ్ళకి మెడిసిన్స్, టాబ్లెట్స్ ఏముండవు. ఓన్లీ ఇన్సులిన్ డైరెక్ట్ ఇన్సులిన్ ఇవ్వాలి. డైరెక్ట్ ఇన్సులిన్. అంటే మనకు టాబ్లెట్స్ అనేటివి ఉండవు టైప్ 1 టైప్ 1 లో టాబ్లెట్స్ ఆప్షన్ ఉండదు. ఇది యూజువల్ గా చిన్న పిల్లల్లో వస్తుంది. అండ్ ఇది కంప్లీట్ జెనెటిక్ డిసీజ్. ఓకే. జెనెటిక్ నుండి అంటే ఫ్యామిలీ వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లం మేడం. ఓకే. సో టైప్ 2 డయాబెటీస్ అనేది ఇప్పుడు మనం ఎక్కువ శాతం మనం వింటున్నది టైప్ 2 డయాబెటీస్, పెద్దవాళ్ళు వచ్చే షుగర్ వ్యాధి. ఇందులో ఏంటిది ఏంటంటే ఇన్సులిన్ మన బాడీలో తయారవుతుంది, ఉత్పత్తి అవుతుంది, కానీ అది పని చేయడంలో ఎఫెక్టివ్నెస్ ఉండదు, లో పవర్ గా లోగా ఉంటుంది. సో టైప్ 1 టైప్ 2. సో టైప్ 1 అనేది ఎక్కువగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు రెగ్యులర్ గా అంటే మనం పెద్దవాళ్ళు వచ్చేది టైప్ 2. సో డయాబెటీస్ లో కూడా టైప్స్ ఉంటాయి. దాంట్లో టైప్ 1 టైప్ 2 అనేది ఇలా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ మెయిన్ గా ఇవి 2 అన్నమాట. ఓకే. సో మరి సార్ డయాబెటీస్ రావడానికి ముఖ్యంగా ఏంటి రీజన్స్ ఏంటి అసలు? సో మనకి ఇప్పుడు మాట్లాడుకున్నట్టు టైప్ 1 అనేది జెనెటిక్ డిసీజ్, పిల్లల్లో వస్తుంది కాబట్టి దాని గురించి పక్కన పెడితే ఎక్కువ శాతం మందికి వచ్చే టైప్ 2 డయాబెటీస్ కి కారణాలు చూద్దాం. ఇందులో మల్టీ ఫ్యాక్టోరియల్ అంటారు. అంటే చాలా కారణాలు ఉంటాయి, ఒక పర్టికులర్ రీజన్ అని ఏముండదు. లైక్ మన లైఫ్ స్టైల్ కానివ్వండి. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది, కూర్చొని చేసే పనులు ఎక్కువైపోతుంది. ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అందరూ కంఫర్ట్ జోన్ కి వచ్చేసారు. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం గానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ గానీ, అండ్ వెయిట్ ఎక్కువ ఉండడం గానీ, అండ్ కొంచెం జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కారణాలతోటి మనకు టైప్ 2 డయాబెటీస్ అనేది కామన్ గా వస్తుంది. ఓకే. సో కామన్ గా మనకు ఎన్ని రీజన్స్ ఉన్నాయి. సో దాంతో పాటు వెదర్ కూడా, ఇప్పుడు తీసుకునే ఫుడ్ మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంతో పాటు జెనెటిక్ గా కూడా, అంటే వంశపారంపర్యంగా కూడా ఉంటే మనకు ఇది వస్తుంది అన్నమాట. ఓకే సార్. సో ఈ వ్యాధి ఎక్కువగా ఎవరికి రావడానికి అవకాశం ఉంది? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇందులో మన పేరెంట్స్ కి డయాబెటీస్ ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఓవర్ వెయిట్ గానీ, ఒబెసిటీ గానీ ఉన్న వాళ్ళలో, అండ్ ఈ లైఫ్ స్టైల్లో మనకి ఎక్కువ కూర్చొని చేసే పని, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, ఇలాంటి వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒబెసిటీ గురించి మాట్లాడితే, ఒబెసిటీ స్టాండర్డ్స్ అనేటివి ఇండియన్స్ కి అండ్ యుఎస్ సిటిజన్స్ కి వేరేలా ఉంటాయి. మన ఎథ్నిసిటీకి ఒబెసిటీ అంటే డెఫినిషన్ మనం BMI రూపంలో చూస్తాం.
బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఓకే, బిఎంఐ. ఈ బిఎంఐ వాల్యూ అనేది 23 to 25 ఉంటే మనం ఓవర్ వెయిట్ కింద తీసుకుంటాం. ఓకే. అదే 25 to 30 ఉంటే అది ఒబేసిటీ కింద తీసుకుంటాం. ఓకే. అబోవ్ 30 ఉంటే సూపర్ ఒబీస్, మార్బిడ్ ఒబీస్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఈ ఒబేసిటీ వల్ల డయాబెటీస్ రిస్క్ చాలా పెరుగుతుంది. ఓకే. సో ఒబేసిటీ అనేది మెయిన్ రోల్ అన్నమాట మన డయాబెటీస్ కి, అది అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. ఇప్పుడు మనం డయాబెటిక్ పేషెంట్స్ గురించి ఇప్పటిదాకా విన్నాం కదా సార్, వాళ్ళకు ఒక చిన్న అపోహ ఏముంటుంది అంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ మెడిసిన్ వాడకుండా. దాని వల్ల ఎక్కువ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ డయాబెటీస్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా ఉంటాయా? ఇప్పుడు మెడిసిన్స్ వాడడం సేఫా కాదా అంటే అబ్సల్యూట్లీ సేఫ్ మేడం. అంటే ప్రెసెంట్ ఉన్న మెడిసిన్స్ అన్ని లాంగ్ టర్మ్ లో చాలా మంచివి. అండ్ ఇప్పుడు ఇది వాడకుండా షుగర్ హై ఉంటే వచ్చే నష్టాలే ఎక్కువ ఉంటాయి. సో షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలంటే ఈ టాబ్లెట్స్ వాడడం కంపల్సరీ. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే ప్రతి టాబ్లెట్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మేడం, బట్ వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే ఏ పేషెంట్ కి ఏ టాబ్లెట్ సూట్ అవుతుందో మనం టు బి ప్రిసైజ్ తీసుకుంటే అప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో లాంగ్ టర్మ్ గా ఇవన్నీ చాలా సేఫ్. లైక్ ఒక 10-15 years ఈ టాబ్లెట్స్ వాడినా గానీ యూజువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు, బాడీకి పెద్ద హార్మ్ అయితే జరగదు. అండ్ వీటితో అయ్యే బెనిఫిట్స్ ఎక్కువ. లైక్ వీటి వల్ల షుగర్స్ కంట్రోల్ అయ్యి దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అవునవును. ఇప్పుడు మీరు చెప్పినట్టు మొత్తానికి అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంది అని వాడకుండా ఉంటే ఇంకా దీన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు, వాళ్ళ హెల్త్ ఇంకా కోల్పోతూ ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చి మీరు కరెక్ట్ ఏ ఏజ్ గ్రూప్ కి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలనేది మీ ప్రికాషన్స్ తోటి కరెక్ట్ గా వెళ్తూ ఉంటే సో సెట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాంటి అపోహలు ఏమి కూడా పెట్టుకోకుండా సో మిమ్మల్ని కన్సల్ట్ అవుతే దీనికి ఒక చెక్ పెట్టొచ్చు అంటారు. ఓకే సార్. సో మనకి డయాబెటీస్ లో ఇన్సులిన్ అండ్ టాబ్లెట్స్ అనే 2 types మాట్లాడాము. సో ఇన్సులిన్ బెటరా, టాబ్లెట్ బెటరా, అంటే ఏది దీనికి చూస్ ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్? అదే మేడం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇన్సులిన్ అనేది కొందరు పేషెంట్స్ కి ప్రిఫర్ చేస్తాం. ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ లో కూడా మనం కొందరికి ఇన్సులిన్ పెట్టాల్సిన స్టేజ్ వస్తుంది అన్నమాట. ఇనిషియల్ గా అందరికి టాబ్లెట్స్ తోటే ట్రై చేస్తాము. ఎప్పుడైతే టాబ్లెట్స్ తో షుగర్స్ కంట్రోల్ అవ్వట్లేదో, లేకపోతే టాబ్లెట్స్ కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పేషెంట్ కి పడట్లేదో, అలాంటప్పుడు మనం ఇన్సులిన్ కి వెళ్తాం అనమాట. అండ్ ఇన్సులిన్ లో కూడా ఇన్సులిన్ ఈజ్ ఒకటే టైప్ కాదు. లైక్ టాబ్లెట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయంటూ ఇన్సులిన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్సులిన్ లో లైక్ పేర్లు చెప్పుకుంటే చాలా ఉంటాయి. అంటే ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఎంత సేపు పనిచేస్తుంది, దాని పేషెంట్ కండిషన్ ని బట్టి, ఆ డయాబెటిక్ పేషెంట్ కండిషన్ ని బట్టి మీరు మనం చూస్ చేస్తూ ఉంటాం. అంటే ఇదివరకు వచ్చిన ఇన్సులిన్స్ లో ఎట్లా ఉంటుండే అంటే మేడం, షుగర్ లో అయ్యే ఛాన్స్ ఉంటుండే అండ్ స్మూత్ కంట్రోల్ ఉండకపోతుండే. అప్పుడే లో అప్పుడే హై షుగర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు వస్తున్న మోడర్న్ ఇన్సులిన్స్ అన్ని మనకు ఎట్లా అంటే డైలీ 1 time తీసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్స్ ప్లస్ ఇన్సులిన్ కంబైన్ చేసుకోవచ్చు. అండ్ ఆ 1 time ఇన్సులిన్ కూడా స్ట్రిక్ట్ గా తినక ముందే తీసుకోవాలి, తిన్నాకనే తీసుకోవాలి అనే రూల్ ఏం లేదు. అంటే పేషెంట్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంతకు ముందు ఇన్సులిన్ కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం ఈ మోడర్న్ గా పెన్స్, ఇన్సులిన్ పెన్స్ ఇవన్నీ వచ్చి వాటిలో మీకు ఫ్లెక్సిబుల్, వాటిలో మీకు పెయిన్లెస్ ఇన్సులిన్ డెలివరీ అనేది ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది యాక్చువల్ గా ఇప్పుడు వస్తున్న ఇన్సులిన్ చాలా సేఫ్. ఇన్సులిన్స్ తోటి మేజర్ గా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు, ఎక్సెప్ట్ కొందరికి షుగర్ స్లో అవుతాయి. అది కూడా మనం కరెక్ట్ గా ఇస్తే, కరెక్ట్ గా ఆ పేషెంట్ కి ఏ ఇన్సులిన్ సెట్ అవుతుంది, ఎంత డోస్ సెట్ అవుతుంది అని కరెక్ట్ గా చూసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్ కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. సో వాళ్ళే ఏదో షాప్స్ లోకి వెళ్ళి తీసుకోకుండా మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సజెషన్ తీసుకొని టెస్ట్లని చేయించుకొని వాళ్ళకి ఏది సూటబుల్ అలాంటిదే ఇన్సులిన్ ఇస్తే గనక ఖచ్చితంగా ప్రాపర్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. సో ఇన్సులిన్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇన్సులిన్ తోటి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ టాబ్లెట్. ఖచ్చితంగా దాన్ని కుచ్చుకోవడం మాత్రమే సొల్యూషన్. సో ఆ ప్రిక్కింగ్ అనేది ఒక్కటే ప్రాబ్లం తప్ప ఇన్సులిన్ అనేది యాక్చువల్ గా చాలా సేఫ్. ఇప్పుడు వస్తున్న ఇన్సులిన్స్ అయితే ఇంకా సేఫ్. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనం ఇన్సులిన్స్ నాట్ కాంట్రాఇండికేటెడ్, అంటే ఇన్సులిన్స్ తీసుకోవచ్చు అని అంటారు. సో ప్రెగ్నెంట్ ఫీమేల్ లో మనం ఇస్తున్నామంటే ఎంత సేఫ్ మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం ఇన్సులిన్ గురించి ఇంతవరకు తెలుసుకున్నాము కదా. సో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకోవాలి అన్న వాళ్ళు, సో కంపల్సరీ షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు ఈ ఇన్సులిన్ ని ఎలా తీసుకోవాలి సార్? వాళ్ళు ఇంట్లోనే తీసుకోవాలి అన్నారు కదా ఇందాక, మనకు అవన్నీ వచ్చాయి కదా. సో ఎలా వాళ్ళు
అంటే ఇన్సులిన్ తీసుకోవడానికి 2 టైప్స్ ప్రాసెస్ ఉంటుంది మేడం. ఒకటి వయల్ అండ్ సిరంజ్ ఉంటుంది, ఇది ఓల్డ్ టెక్నిక్. లేకపోతే మనకి ఇప్పుడు పెన్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పెన్ తీసుకోండి, ఇది ఇన్సులిన్ పెన్. ఇందులో మనము వయల్ పెట్టేస్తాం అన్నట్టు. ఓకే, అండ్ మనకి సపోజ్ డాక్టర్ 10 యూనిట్స్ అడ్వైస్ చేసింది అనుకోండి, ఇక్కడ 10 అని ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత దీన్ని తీసేస్తాం మేడం. ఇక్కడ మనకు నీడిల్ ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. సో దీని వల్ల ఎక్కువ పెయిన్ రాదు. అండ్ ఈ ఇన్సులిన్ ని మనం ఎప్పుడైతే కూర్చుతామో ఈ స్కిన్ దాటి పోదు, ఎందుకంటే అంత తర్వాత నీడిల్ లేదు ఇంకా. సో అక్కడ దాకా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రిలీజ్ చేస్తాం. ఈ ఇన్సులిన్ మన బాడీలోకి వెళ్తుంది. అయితే ఇన్సులిన్ ఎక్కడ ఇచ్చుకోవాలి, ఎలా ఇచ్చుకోవాలి అనేది పేషెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సులిన్ అనేది మన ఫ్యాట్ టిష్యూలోకి వెళ్తుంది. సో ఫ్యాట్ ఎక్కువ ఉన్న ప్లేసెస్, మన స్టమక్ వేస్ట్ గానీ, లేకపోతే థైస్ లో గానీ, లేకపోతే అప్పర్ ఆర్మ్స్ లో గానీ మనకి ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్ లో మనం ఇన్సులిన్ తీసుకోవాలి. ఏదైతే అండ్ మనం ఫ్రీక్వెంట్ గా ఆ ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒకసారి ఇట్ సైడ్ తీసుకుంటే ఒకసారి ఇంకొక సైడ్, ఒకసారి అంతే మేడం, ఒకసారి అబ్డమిన్ లో తీసుకుంటే ఇంకొకసారి థైస్ లో తీసుకోవాలి, లేకపోతే ఆర్మ్స్ లో తీసుకోవాలి. రొటేషన్ చేస్తూ ఉండాలి ప్లేసెస్ ని. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే పెన్స్ రూపంలో వచ్చిందో ఇన్సులిన్ చాలా కంఫర్టబుల్ అయిపోయింది. అంటే క్యారీ చేయడానికి గానీ, తీసుకోవడం గానీ కొంచెం పెయిన్లెస్ గానీ, కంప్లీట్ గా పెయిన్లెస్ అని చెప్పలేము, బట్ బెటర్ దెన్ ఎర్లియర్. ఇంతకు ముందు ఉన్న దానికన్నా ఇప్పుడు ఇది కొంచెం ఎగ్జాక్ట్లీ మేడం బెటర్. ఓకే, సో ఇలాంటి అప్డేట్ వర్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ధైర్యంగా తీసుకోవడానికి ఇంకెలాంటి అబ్జెక్షన్స్ లేకుండా వాడుతున్నారు. సో డయాబెటిక్ పేషెంట్స్ అందరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇన్సులిన్ యూజ్ చేస్తున్నారు. సో ఇవి జాగ్రత్తలు అంటారు. మొత్తానికైతే ఒకటే సైడ్ తీసుకోకుండా చేంజ్ చేస్తూ తీసుకోవాలి. ఫ్యాట్ టిష్యూ ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో తీసుకోవాలి, లైక్ థైస్ గానీ, స్టమక్ గానీ, లేకపోతే అప్పర్ ఆర్మ్స్ గానీ ఇక్కడ తీసుకోవాలి. ఓకే, చూసారు కదా మన జనరల్ ఫిజిషియన్ సందీప్ గంప గారు ఇప్పుడు మనతో ఉండి చాలా డయాబెటిక్ గురించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటివి మనకు రాకుండా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్ గా కన్వే చేశారండి. సో మొత్తానికైతే మన సుమన్ టీవీ కరీంనగర్ తరపున డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా దీన్ని అంటే చూసాక కాస్త మీ రెగ్యులర్ లైఫ్ లో సార్ చెప్పినట్టుగా మీరు కరెక్ట్ గా కంట్రోల్డ్ గా ఉంటే గనక దీనికి చెక్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో ఖచ్చితంగా మీరు ఇదంతా కూడా యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.